హాయ్ అండి. బీరకాయ పొట్టు పచ్చడి, బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ పొట్టు కడుక్కొని పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో పల్లీలు, నువ్వులు ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వులు, పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము. అలానే మిక్సీ జార్లో కాస్త ఉప్పు, కాస్త చింతపండు, కాస్త నువ్వులు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అలానే మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త పోపు వేసుకోవాలి. అంతే, పచ్చడి అయిపోయింది. అలానే బీరకాయ కర్రీ చూసేద్దాం. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, అలానే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక మనం ఇంతకుముందు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి బాగా. కాస్త పచ్చివాసన పోయాక కాస్త ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి, మూత పెట్టేసి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక కారం, ధనియాల పొడి అనేది వేసుకుందాం మనం. రుచికి సరిపడా కారం, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇలా వేసి కలిపాక ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాం. అంతే అండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పొట్టు పచ్చడి అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.